అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ సంక్షోభం భారత్లోని సాధారణ కుటుంబాల నెలవారీ బడ్జెట్ను కుదిపేస్తోంది. వంట గ్యాస్ నుంచి విమాన టికెట్ల వరకు, వంట నూనెల నుంచి మందుల వరకు ప్రతి వస్తువుపైన ధరల భారం పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కీలక సూచనలు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మధ్య ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావటం లేదు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా, సముద్ర రవాణా, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ఫలితంగా భారత్లో ధరల పెరుగుదల భయాలు మొదలయ్యాయి. ఇరాన్ చుట్టూ ఉన్న సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగటంతో షిప్పింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారటం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతోంది. ముడి చమురు ధరలు పెరగడంతో దీని ప్రభావం మొదటగా వంటింటిపైనే పడుతోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది మరో షాక్గా మారనుంది. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, డ్రై ఫ్రూట్స్, పప్పు ధాన్యాల దిగుమతి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా వంట నూనెలు, బాదం, పిస్తా, కిస్మిస్ ధరలు మార్కెట్లో మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। तो कम से कम एक साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। भारत में बहुत सारी जगह है, वहां हम जा सकते हैं। ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించాలని, మెట్రో సదుపాయం ఉన్న నగరాల్లో మెట్రో ప్రయాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రైవేటు వాహనాల బదులు కార్ పూలింగ్ చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. మధ్యతరగతి ప్రజలు దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. విదేశీ పర్యటనలు, విదేశాల్లో పెళ్లిళ్లు, సెలవులు వంటి ఖర్చులను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బంగారం ధరలు భారీగా పెరిగాయని, ప్రస్తుతం బంగారం కొనుగోళ్లను కూడా తగ్గించాలని ప్రధాని వ్యాఖ్యానించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవటం ఇప్పుడు దేశానికి అత్యవసరమని తెలిపారు. ఇంటికి సోఫా కొనాలన్నా, మాడ్యులర్ కిచెన్ ఏర్పాటు చేయాలన్నా ఖర్చు మరింత పెరుగుతోంది. కారణం, ఈ రంగాల్లో ఉపయోగించే అనేక ముడి పదార్థాలు విదేశాల నుంచి దిగుమతవుతాయి. అంతర్జాతీయ రవాణా ఛార్జీలు పెరగటంతో తయారీదారులపై అదనపు భారం పడుతోంది. టీవీలు, మొబైళ్లు, ల్యాప్టాప్లు, గృహోపకరణాల తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ భాగాల దిగుమతులు కూడా ఖరీదవుతున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, దిగుమతి దుస్తులు, బ్రాండెడ్ వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. షిప్పింగ్, ఇన్సూరెన్స్, రవాణా ఛార్జీలు పెరగటంతో కంపెనీలు అదనపు ఖర్చును వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ముడి చమురు ధరల పెరుగుదలతో విమాన టికెట్లు కూడా ఖరీదవుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన ఛార్జీల్లో భారీ పెరుగుదల ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కార్ల తయారీలో వాడే భాగాల దిగుమతి ఖర్చులు పెరగటంతో ఆటోమొబైల్ రంగంపైన ఒత్తిడి పెరుగుతోంది. వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించాలని, సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, కొత్తగా విదేశీ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత ఔషధ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినప్పటికీ మందుల తయారీలో ఉపయోగించే కొన్ని కీలక ముడి పదార్థాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. మధ్య ఆసియా సంక్షోభం తీవ్రమైతే ఔషధ రంగంలో కూడా సరఫరా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మందుల ధరలు పెరగడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. యుద్ధ భయాలతో విదేశీ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే బలహీనపడుతోంది. రూపాయి పడిపోతే దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతుంది. చివరికి అన్ని రంగాలపై దాని ప్రభావం పడుతుంది. మధ్య ఆసియాలో యుద్ధ వాతావరణం, భారత్లో పెరుగుతున్న ధరలు సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం. ఈ పరిస్థితుల్లో ఇంధన పొదుపు నుంచి విదేశీ ఖర్చుల నియంత్రణ వరకు జీవన శైలిలో మార్పులు తీసుకురావాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచం మొత్తం పరస్పర అనుసంధానంతో ఉందనే వాస్తవాన్ని ఈ సంక్షోభం మరోసారి స్పష్టం చేస్తోంది.